బైబిల్ లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కోపము రెండు రకాలు. మీదుట ఈ దినమందు ప్రేమలో కోపం అనే దాని గురించి చెప్పాలని ఆశపడుచున్నాను. ఏంటది? ప్రేమలో కోపం. ప్రేమ రెండు రకాల, కోపము రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి అపవిత్రమైన కోపము. మొదటిది అపవిత్రమైన కోపము, రెండవది పవిత్రమైనటువంటి కోపము. ఈ రెండు కూడా ప్రత్యేకంగా ప్రేమకు సంబంధించినవే. రెండు ప్రేమకు సంబంధించినది. పవిత్రమైన కోపము చాలా అద్భుతమైనటువంటిది. ఈ పవిత్రమైన కోపాన్ని మనము ధ్యానిస్తే, జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దానిలో ఉన్న విషయాలు మనము గమనిస్తే కోపంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మర్మాన్ని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నటువంటి ఈ ప్రేమను గురించి ఏవైతే 13వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయో, ఈ పవిత్రమైన కోపాన్ని మనం పరిశీలించడానికి ముందుగా తెలుసుకోవాల్సింది, అపవిత్రమైన కోపాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పవిత్రమైన కోపం మనకు తెలియాలంటే అపవిత్రమైన కోపం ఎలాంటిదో తెలియాలి. వెలుగు విలువ మనకు తెలియాలంటే చీకటిని గురించి మనకు బాగా అర్థం అవ్వాలి. విజయానికి ఉన్నటువంటి లేదా జయములో ఉన్నటువంటి ఆనందం మన బ్రతుకులో అనుభవించాలంటే ఓటమి అనేది ఎలా ఉంటుందో, ఓడిపోయే తత్వం ఎలా ఉంటుందో అది మన ఎదుటి ఉంటేనే విజయంలో ఉన్నటువంటి ఆనందం కూడా అర్థమవుతూ ఉంది. పిల్లల, మొదటిగా అపవిత్రమైన కోపం మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. అపవిత్రమైనటువంటి కోపం పాప సంబంధము, పాపముతో నింపబడినది అని చెప్పుకోవచ్చు. అది పాపాన్ని కప్పిపుచ్చి పాపాన్ని దబాయిస్తూ ఉంటుంది. పిల్లల, మన భాషలో మాట్లాడుకుంటే పాపాన్ని కప్పిపుచ్చేసుకుని ఏం చేస్తుందంటే ఆ పాపాన్ని దబాయిస్తూ ఉంటుంది. అంటే తప్పులను ఒప్పుకోవడానికి పెద్దగా ఇష్టము లేదా మక్కువ చూపినటువంటి కోపము అపవిత్రమైనటువంటి కోపము. చూడండి, మనం మాట్లాడుతూ ఉంటాం ఎక్కువగా వీడు తప్పును ఒప్పుకోవడానికి బదులు దాన్ని సమర్థించుకొని బొకాయిస్తున్నాడు అంట. పిల్లరా, తప్పులను ఒప్పులుగా బొకాయిస్తాం. అంటే నాది తప్పే, నీది తప్పే, కానీ ఆ తప్పును ఒప్పుగా ఏం చేస్తాం, మనము సమర్థించుకొని మనమే నిర్ణయించుకొని దబాయిస్తాము, బొకాయిస్తాం. సమాజంలో నేటి కాలంలో జరుగుతున్నటువంటిది ఇదే. స్వార్థము అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మనకున్న స్వార్థాన్ని సిగ్గు లేకుండా మనల్ని మనమే సమర్థించుకుంటాం. ఈ 13వ అధ్యాయంలో కోపాన్ని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించాలంటే ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం గమనించడానికి ప్రయత్నం చేయాలి. పిల్లరా, జగడాల్లో, తగాదాల్లో పిల్లరా ఆ కక్షలు పెంచుకుంటూ ఉంటాం, కక్ష తీర్చుకుంటాం. ప్రేమలో ఉన్న కోపాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అపవిత్రమైనటువంటి కోపంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. అపవిత్రమైన కోపంలో పాపం అనేది తనకు తెలియకుండే తనని హింసిస్తూ ఉంటుంది, వ్యక్తిని బాధిస్తూ ఉంటుంది. గర్వముతో విర్రవీగుతూ పిల్లరా వాదించడానికి, వాదోపవాదాలకు ఏమాత్రము భయపడకుండా, జంక అనేది లేకుండా, బిడియం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. యేసుక్రీస్తు విశ్వాసులకు అపవిత్రమైన కోపం అనేది సరికాదు అని యేసుక్రీస్తు యొక్క ప్రబోధనలో ఈ 4 సువార్తలు మనం చదివితే అర్థమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తును అంగీకరించిన ఏ విశ్వాసైనా, ఏ వ్యక్తి అయినా తన జీవితంలో అపవిత్రమైన కోపాన్ని సంపూర్ణంగా లేదా పూర్తిగా విసర్జించాలి, త్యజించాలి, అంటే విడిచిపెట్టాలి. మనందరిలో అపవిత్రమైన కోపము ఉంటుంది, దాన్ని మనం విసర్జించాలి. కొంతమంది తమలో ఉండే పాపాన్ని, తమలో ఉన్నటువంటి తప్పులను పిల్లరా గమనించినలా లోటుపాట్లను గ్రహించి మనుషులు ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకునే బదులు వాటిని తమకు తామే సమర్థించడానికి ఈ కోపాన్ని ఒక సాధనంగా, ఒక ఆయుధముగా పిల్లరా ప్రయోగిస్తూ ఉంటాం. మనలో ఉన్న తప్పుల్ని ఏం చేస్తామంటే ఆ కోపాన్ని ఎలా మలుచుకుంటామంటే ఆ కోపాన్ని ఒక సాధనంగా,
అదే నీకు ఒక ఆయుధంగా మార్చుకుంటా. దాన్ని మలుచుకొని గెలవడానికి ప్రయత్నిస్తాం. సమాజంలో ఇదే ఎక్కువ కనిపిస్తుంది. అయితే పెద్ద నోరు ఉండి పడిపోవాలి, లేదా చేతకాని వాళ్ళగా కూర్చోవాలి. ఏమీ రాని వానికి ఏమీ లేదు నాకు తెలియదని ఆ మౌనంగా ఉంటే లోకంలో తావు అనేది లౌక్యంగా మనం గమనిస్తే ఉండదు. కానీ నేటి కాలంలో అపవిత్రమైన కోపాన్ని తమకు తామే మనుషులు దాన్ని సాధనంగా చేసుకుని గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇట్టి స్వభావము దేవుని బిడ్డలకు తగినది ఎప్పటికీ ఎన్నటికీ కాదు. అపవిత్రమైనటువంటి కోపాన్ని గూర్చి బైబిల్ ఇలా హెచ్చరిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం మనం గమనించిన ఎడల, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. ఎన్నిసార్లు మనం ఉంటాం బైబిల్లో యేసు ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ గమనించిన ఎలా తన సోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకి ఏమవుతుందంట, లోనగుతాడు. తన సహోదరుని వ్యర్థుడా అనేవాడు తన జీవితంలో ఏమవుతుందంట, మహాసభలో నిలబడవలసిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతున్న మాటలు ఇవి. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతూ ఉంటాం. విమర్శకు మనం నిలబడేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆ పరిస్థితి మనకు మనమే తెచ్చుకునే వారిగా ఉంటాం. సో మన తోటి క్రైస్తవులను, మనతో పాటు ఉండే క్రైస్తవులను, మన ఇంటిలో ఉన్నవారిని, మన సోదరులను, మన సోదరిమణులను, మన అక్క చెల్లెళ్ళను, మన అన్నదమ్ములను ఏ రీతిగా మనం సంబోధిస్తూ ఉన్నాం, ఎలా మనం వారితో మాట్లాడగలుగుతూ ఉన్నాం, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం, ఆత్మ సంబంధమైన బంధాన్ని కలిగి ఉంటున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవలసిన అవసరత ఉంది. కోపము మానుము అని ప్రత్యేకంగా కీర్తన గ్రంథం మనం గమనించిన ఎలా కీర్తనకారుడు 37వ కీర్తనలో చక్కటి మాట కనిపిస్తుంది. పిల్లరా, 37వ కీర్తన 8వ చరణంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది: కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపాన్ని మానేసుకో, కోపాన్ని విడిచిపెట్టు, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, వ్యసన పడకం, అది కీడుకే కారణముగా మారుతుంది. వ్యసన క్రాంతులుగా ఉండకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అపవిత్రమైన కోపాన్ని వ్యక్తం చేసినటువంటి, కనపరిచినటువంటి వ్యక్తుల్లో బైబిల్లో చాలామంది ఉన్నారు. పిల్లలు ఒకరు ఇద్దరు కాదు. అపవిత్రమైన కోపాన్ని ప్రదర్శించిన వారు, చూపించేవారు బైబిల్లో చాలామంది ఉన్నారు. దృష్టాంతంగా మనం ఎగ్జాంపుల్గా చూస్తే, కయ్యను అసూయతో కూడిన కోపాన్ని తన యొక్క సోదరుడిపై హేబేలుపై ప్రదర్శించాడు. ఏ కోపం అంట? అసూయతో కూడిన. చక్కటి పాట 20 యవ్వన బిడ్డలు పాడినప్పుడు మొదటి చరణంలో కయ్యను హేబేలు కూర్చిన ఆ పదజాల లిరిక్స్ అనేవి వస్తాయి పాడినప్పుడు. మనం ఇక్కడ గమనించిన ఇలా కయ్యను యొక్క జీవితంలో అతను చేసినటువంటిది ఏంటంటే, ఆది కాండము 4వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు మనం చదివితే అక్కడ కనిపిస్తున్న మాటల్లో తన సహోదరుని ఎలా హతమార్చాడో మనకి కనిపిస్తుంది. కేవలము అసూయతో తన బ్రతుకు నింపబడింది. తన సోదరును చంపడానికి గల కారణము హేబేలు యొక్క అర్పణను ప్రభు లక్ష్య పెట్టాడని, తన అర్పణను లక్ష్య పెట్టలేదని ప్రత్యేకంగా దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కోపముతో హేబేలును అతడు చంపడం అనేది కనిపిస్తుంది. అలానే హేరోదు తాను తలపెట్టిన కుట్రకు జ్ఞానులు ఆ కాలంలో చూచిన ఇలా సంహరించినందువల్ల కోపముతో వందలాది పసికందులో చనిపోయారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తుంది. పిల్లరా, తాను తలపెట్టిన కుట్రకు, అంటే తనకు ప్రతిగా వేరొక రాజు అనేది రాకూడదు.
తన కుట్రకు పిల్లరా సంహరించినటువంటి ఆ కోపము ఎలాంటిదంటే చిన్న పసికొందులు అనేకులు చనిపోయారు. ఇదంతా అపవిత్రమైనటువంటి కోపము. వందలాది పసికొందులు వధించబడిన కాలం అది. శాస్త్రులు, పరిసయ్యులు స్వార్థముతో కూడిన కోపముతో, స్వార్థం వారిలో ఉంది, అసూయ వారిలో ఉంది, వారికి మారుగా వేరొకరు ఉండకూడదని అసూయ స్వార్థంతో కూడిన కోపంతో యేసుక్రీస్తునే సిలువ వారు ఎక్కించారు. ఇది అపవిత్రమైనటువంటి కోపము. ఇంకా మనం చెప్పుకోవాలంటే పిల్లరా, హేరోదియా అనే స్త్రీ కనిపిస్తుంది బైబిల్. ఎవరు? హేరోదియా అనే స్త్రీ మనకి మత్తయి సువార్త 14:8 చూస్తే తన వ్యభిచారాన్ని సమర్థిస్తూ కోపముతో యోహాను యొక్క తలను నరికించింది. తన పాపాన్ని, తన యొక్క పాపాన్ని ఏదైతే ఉందో ఆమెలో చేయకూడనటువంటి పాపము, దాన్ని ఆమె సమర్థించుకుంటూ, కొంచెం బేస్ తగ్గించమ్మా, ఆ పాపాన్ని సమర్థించుకుంటూ కోపం వల్ల ఏం చేసిందంటే యోహాను యొక్క తలను నరికించింది. ఇంకా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, బాప్తిస్మీడైన యోహాను మీద ఈగ కూడా వాలకుండా కాపాడుతూ వచ్చిన హేరోదు చక్రవర్తి 10 మందిలో తన మాటను నిలబెట్టుకోవడానికి తన స్వార్థము కొరకే బాప్తిస్మీడైన యోహాను తలను తీసేశాడు. మనుష్యులు ఇలానే ఉంటాం. ఇలా ఉండకూడదు అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఇలా ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. పిల్లరా, యేసు విశ్వాసులు అపవిత్రమైన కోపం విషయంలో, పాప సంబంధమైన కోపం విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. పౌలు తెలియజేస్తున్న మాటలు మనం గమనించిన కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి పత్రిక మనం చదువుకున్నటువంటి 2వ ధ్యానాంశం ఏదైతే ఉందో అది గమనించిన అక్కడ 5వ వచనంలో అంటున్న మాట, పిల్లరా, ప్రేమ త్వరగా కోపపడదు అనే మాట మనకి ఇక్కడ తెలియజేస్తుంది. క్రైస్తవ శిష్యురాండ్రులుగా లేదా క్రైస్తవ జనాంగముగా విశ్వాసులుగా ఉన్నటువంటి మనలో ఈ అపవిత్రమైన కోపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిలో పాపాన్ని ఎన్నడూ కూడా కోపంతో సమర్థించడానికి ప్రయత్నం అనేది ఎప్పుడు ఎన్నడూ చేయకూడదు. అంటే మనలో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో, అందరిలో పాపం ఉంటుందో, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మనలో పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని, దాన్ని పిల్లరా సమర్థించుకునే వారిగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదని వాక్యం హెచ్చరిస్తుంది. అంటే వారి తప్పులను మనుషుల ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ మనం కోరుకోవాలి. దావీదు అంటాడు కదా, నా పాపమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుందనని అనుకుంటున్నాను. ప్రభువు నా యొక్క బాల్య పాపములు స్మరణకు తెచ్చుకోవద్దంటూ ఉంటాడు. సో మన యొక్క పాపాలు దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ మనం కోరుకోవాలి. అది దేవుని దృష్టిలో ప్రభువుకి చాలా శ్రేయస్కరం. మనుషుని ఎదుట కూడా నీవు చాలా సమాధానముగా, నెమ్మదిగా నీలో ఉన్న భారమంతా పోయేటట్లు ఉండగలవు. నీలో ఉన్నటువంటి ఆ దుర్మార్గమైన స్వభావం, మనలో ఉన్న పాప సంబంధమైన స్వభావం, మనలో ఉన్నటువంటి కూడగొట్టుకున్న ఆ కోప ఆవేశాలు ఏం చేయాలంటే విడిచిపెట్టి పిల్లరా క్షమాపణ కోరుకునే వారిగా ఉంటే, తప్పకుండా సమాధాన పడేవారిగా ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో నెమ్మదిని, శాంతిని ప్రసాదిస్తాడు. అపవిత్రమైన కోపం ఎవరికి తగదు? క్రైస్తవ జనాంగానికి, యేసుక్రీస్తు బిడ్డలకు అది తగదు. ఆ అపవిత్రమైన కోపము ద్వారా హేరోదియా బాప్తిస్మీడైన యోహాను తల తీయించింది. ఆ అపవిత్రమైన కోపము ద్వారా కయీను తన తమ్ముడిని చంపేశాడు. ఆ అపవిత్రమైన కోపం వల్ల బైబిల్లో అనేక మంది వ్యక్తులు వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈ సమయంలో ప్రేమలో కోపం మనం చూద్దాం. రెండవది ఏంటది? ప్రేమలో కోపం. ప్రేమలో కోపం ఏంటి అనేది ఆలోచిస్తే, ప్రేమలో ఉండేది పవిత్రమైనటువంటి కోపము. ప్రేమలో ఉండేది ఏంటది? పవిత్రమైనటువంటి కోపము.
ఇది నీతి కోసము నిలబడే కోపము పిల్లరా. చూడండి, అన్యాయం జరిగితే కొంతమంది ఓర్వలేరు, సహించలేరు. నీతి కోసము నిలబడే కోపం, పాపాన్ని ఖండించే కోపం, పాపాన్ని సమర్థించేది కాదు, పాపాన్ని ఖండించేది, పాపాన్ని బయటపెట్టేటువంటిది పిల్లరా. నీతిని సంరక్షించే కోపం, నీతి పక్షము పోరాడేటువంటి కోపం. సమర్థించడం వేరు పిల్లరా, దాని కొరకు పోరాటము వేరు. నీతిని సంరక్షించే కోపము, నీతి పక్షంగా పోరాడే కోపము పిల్లరా, ఇది దేవుని కోపము. ఇది దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణము, దేవునిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్ష్యము. గ్రీక్లో ఫరోజోన్ అనేటువంటి పదజాలం కనిపిస్తుంది. దాని మాటను కోపపడదు అనే భావము పిల్లరా వ్యక్తపరచబడుతుంది. కోపపడదు అంటే తెలుగులోని దాన్ని మనం గమనిస్తే ఫరోజోన్ అనే మాటల్లో కానీ దాన్ని బట్టి మనం ఆలోచిస్తే మన మాటలలో కానీ క్రియారూపం ఏదైతే ఉందో పనులో క్రియలలో కానీ త్వరగా వ్యక్తము కాని కోపము అని అర్థం. నీ మాటలో కానీ నువ్వు చేస్తున్న పనులు క్రియలలో కానీ త్వరగా నీ కోపం అనేది వ్యక్తము కానిటువంటిది ఈ ఫరోజ్ అన్నటువంటిది. అది మనలో ఉండకు. అందుకే ప్రేమ త్వరగా కోపపడదు. అది కేవలము అంతరంగిక కోపము, ఆంతర్యంలో ఉండే కోపం. అది ఎలాంటిదంటే నీతిని ప్రేమించేది. అంత మాత్రమే కాక పిల్లరా, నీతి కోసం నిలబడేటువంటి కోపము అంటే దేవుని కొరకు నిలబడే కోపం. కొన్ని విషయాలను లోక సంబంధమైనటువంటి విషయాలను సహించేటటువంటిది కాదు ఈ కోపము పిల్లరా. ఇంకా గ్రీకు అనే ఈ భాషను బట్టి క్షుణ్ణంగా చెప్పుకోవాలంటే ప్రేమకు త్వరగా కోపము రాదు అనే ఒక మాటలో చెప్పుకోవచ్చు. ప్రేమకి ఏం రాదంట? త్వరగా కోపము రాదు. లోకంలో మనం చూస్తాం, నేను నిన్ను ప్రేమిస్తున్నానని పురుషునితో కానీ స్త్రీతో కానీ లేకపోతే ఇంటిలో తల్లితో కానీ తండ్రితో కానీ మనకు కావలసిన వారికి చాలామందికి చెప్తూ ఉంటాం. ఆ ప్రేమకు కోపం మనం వెంటనే ప్రదర్శిస్తూ ఉంటాం కొన్ని సందర్భంలో. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే అది త్వరగా కోపము చూపనటువంటిది. అంటే కోపం రాదు అని చెప్పి కోపపడదు అనడంలో కోపం వ్యక్తపరచబడుతుంది పిల్లల. కోపపడదు అని ఉన్నది మాట, కోపపడదు అనే ఈ పదజాలంలో కోపం వ్యక్తపరచబడుతుంది. అంటే ఇప్పుడు పడకపోతే తర్వాత కోపం వ్యక్తీకరింపబడుతుంది అని పిల్లలు. కానీ ఈ ఫరోజోన్లో అది లేదు. గ్రీకు పదం మనం చూస్తే కోపము రావడం అనేది ఉండదు. ఆ ప్రేమ నీలో నాలో ఉండాలి అని ప్రభువారు ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు, భక్త పౌలు ద్వారా హెచ్చరిస్తున్నారు. కొరింథీ సంఘములో విభేదాలు, కొరింథీ సంఘములో కక్షలు, కొరింథీ సంఘములో గొడవలు, కొరింథీ సంఘములో తగాదాలు, వైరాలు, వారిలో భిన్నాభిప్రాయాలు, వారిలో చేయకూడనటువంటి దుష్కార్యములు, కుటుంబాలలో పాపము, మనుష్యుల మధ్య పాపము, పురుషులలో స్త్రీలలో చేయకూడని పనులు వారు చేస్తూ దేవునికి పిల్లరా వారు వ్యతిరేకులుగా హేయమైన వారుగా జీవిస్తున్న కాలంలో పౌలు తెలియజేస్తున్నాడు ప్రేమను గురించి. మీరు కోపపడొద్దు. ప్రేమ అనేది క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ త్వరగా కోపపడదని తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని సంగమా. మొత్తానికి మనం చూస్తే ప్రేమకు త్వరగా కోపము రాదు అని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. పాపము నీతిని ఆటంకపరిచేటప్పుడల్లా ప్రేమలో పవిత్రమైన కోపము వెంటనే వచ్చేసి రెచ్చిపోయి శిక్షలు విధించే కోపం ఇది కాదు. ప్రేమలో అంటే ప్రేమలో ఉన్న కోపంలో ఉన్న ఆ ప్రత్యేకత పిల్లరా, పాపం ఏదైతే ఉందో ఆ పాపము నీతిని ఆటంకపరిచే సందర్భంలో, నీతికి లేదా దేవుని కార్యాలకు అడ్డుగా నిలిచే సందర్భంలో వెంటనే లోపల నుండి మనం కోపాన్ని ప్రదర్శించి శిక్షలు విధించేది కాదు. ఆ దేవుని కోపం కాదు, ప్రభువారు చెప్పిన కోపం అది కాదు, బైబిల్ చెబుతున్న కోపం అదే కాదు. దేవుని కోపం ఎలాంటిదంటే, దేవుని ప్రేమ ఎలాంటిదంటే పిల్లరా హక్కును చేర్చుకునేటటువంటిది. ఆయన
హక్కుని చేర్చుకునేవారు. నా కుమారుడు తప్పిపోతే, నా కుమార్తె చేయకూడని పాపము చేస్తే, నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డలు చేయకూడని పాపములు చేస్తే నీవేం చేస్తావు? కప్పుకుంటావా? బయట పెట్టుకుంటావా? ప్రేమతో హత్తుకుంటావా? లేకపోతే ఏం చేస్తుందండి? నలుగురు నిలబెట్టి శిక్షకు గురి చేస్తావా? ప్రేమపూర్వకంగా వారికి చెప్పి దేవుని ప్రేమను నీవు చూపించి వారిలో ఉన్న నీచమైన స్వభావం వారు విడిచిపెట్టినట్టు నీవు ప్రేమపూర్వకంగా ప్రభు చెంత వారిని నడిపించాలి. ఇది క్రైస్తవ్యం, ఇది క్రిస్టియానిటీ. ఇప్పుడు గమనించిన అందుకే రెచ్చిపోయి శిక్షలు విధించేది కాదు దేవుని యొక్క ప్రేమలో ఉన్న కోపము. ప్రేమ గల వారిలో ఇది రెండు విధాలుగా కనిపిస్తుంది. ప్రేమ గలవాలంటే దేవుని ప్రేమ కలిగిన మనుష్యుల్లో రెండు విధాలుగా ఇది కనిపిస్తుంది. ఇది ఎలా అని అంటే మనం గమనించిన ఎలా, ఒకటి పిల్లరా, వారు లోకంలో కొనసాగే పాపాన్ని, ఏదైతే పాపం ఉందో అక్రమాన్ని అన్యాయాన్ని చూసినప్పుడు త్వరగా పవిత్రమైన కోపముతో నిండిపోయి పాపులను వెంటనే శిక్షించేది ఒకటి. రెండోది, ఒకవేళ వ్యక్తిగతంగా వారి అట్టి అక్రమానికి, ఏదైతే అక్రమం ఉందో, ఏదైతే పాపం ఉందో, ఏదైతే చేయకూడని దుష్కార్యం ఉందో అది వారి జీవితంలో ఉంటే వ్యక్తిగతంగా పవిత్రమైన కోపంతో నిండిపోయి బాధ పెట్టినటువంటి క్షణము కనిపిస్తుంది. ఈ రెండు యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకోవచ్చు. అది ఎలా అంటే యేసు ప్రభువులో రెండు కూడా చాలా తేట తెల్లగా కనిపిస్తాయి. అది ఎలా అనేది మనం ఆలోచించిన ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు ఎటువైపు ఆయన చూసిన ద్రోహం కనిపించేది. యేసుక్రీస్తు వారి పరిచర్య కాలంలో ఆయన ఎటువైపు చూసిన ద్రోహం కనిపిస్తూ ఉండేది, అన్యాయం కనిపించేది, మోసము కనిపించేది, అక్రమము కనిపించేది. క్రమము కాదు, అక్రమమే కనిపించేది. అందుకని ఆయన వేరే ఆవేశముతో కోపముతో ఊగిపోలేదు. ప్రతిసారి అపవిత్రమైన కోపాన్ని ఆయన ప్రదర్శించలేదు, లేదా ఆయన పవిత్రమైన కోపంతో ఉప్పొంగిపోయి పాపులందరిని వెంటనే శిక్షించలేదు. ఏం లేదండి, దేవుడు ఆదామును ఏం చేశాడు? సృజించాడు. ఈ చెట్టు వృక్ష ఫలం మీరు తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించాడు. ఇది తిని తినమున ఈ ఫలం మీరు ఏం చేస్తారు? నిశ్చయముగా చచ్చుదురు అన్నారు. సరే, వారు తిన్నారు, ఆజ్ఞను ధిక్కరించారు. ప్రభువారు దేవదేవుడు నిజానికి ఏం చేయాలి? నార్మల్గా మనం మాట్లాడుకుంటే, మనం ఉండేటట్లు ఆడుకుంటే వాళ్ళని చంపేసి వారి ప్లేస్లో నూతనంగా దేవుడు చేయవచ్చు మరో మనుష్యుని. ప్రభు ఎందుకు దేవదేవుడు అలా చేయలేదు? ఆయన అలా చేస్తే దేవుడు కాడుగా. ఆయనకి మనకి వ్యత్యాసము ఉండదు. పవిత్రమైన కోపము యేసుక్రీస్తులో ఉన్నప్పుడు అక్రమాన్ని, అన్యాయాన్ని, మోసాలను ఆయన కండ్ల ముందు ద్రోహాలు చూస్తున్నప్పుడు ఆ పవిత్రమైన కోపంతో ఉప్పొంగిపోయి శిక్షలు ఆయన అమలు చేసేలేదు, ఎదుటి వారిని బాధించలేదు. పిల్లరా, వ్యక్తిగతంగా కూడా ఆలోచిస్తే ఆయనను ఎంతో అన్యాయంగా బాధించారు. పర్సనల్గా యేసుక్రీస్తు వారిని గురించి వ్యక్తిగతంగా ఆలోచిస్తే రెండవది, ఆయన వ్యక్తిగతంగా ఆయనను చాలా విధంగా బాధించారు, ఇబ్బంది పెట్టారు, సూటిపోటి మాటలతో గేలి చేశారు, అవహేళన చేశారు. తనతో వెనుక పుట్టినటువంటి తన సోదరుల సహితం ఆయనను విశ్వసించలేదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని నమ్మకపోతే మన కోపం ఇట్టే వచ్చేది. ఈడే నన్ను నమ్మలేదు, నా చెల్లె నన్ను నమ్మలేదు, నాకు సపోర్ట్ చేయట్లేదు, ఇంకెవరు నా పక్షంగా ఉంటారు అని మనం తగాదాలు పెట్టుకుంటాం. కానీ బైబిల్ అయితే చెప్పట్లే. ప్రేమలో కోపం ఎప్పుడు ప్రయోగించాలో, అంటే ఎప్పుడు ఉపకరించేటట్లు మనం ఉండాలో నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు కోపాన్ని ప్రదర్శించాలి. అది ఎప్పుడు ఏంటి అనేది మనం జాగ్రత్తగా బైబిల్ చదివితే అర్థమవుతుంది. బైబిల్ చాలా అద్భుతమైనది. లోకంలో ఉన్న ఏ గ్రంథము నీవు చదివిన ఎంత జ్ఞానం రాదు. ఒక చిన్న మాట తీసుకొని చాలా మాటలు మనం వాటికి క్రోడీకరించుకొని చక్కగా రాసి పెట్టుకోవచ్చు. అంతలా మనం తయారు చేసుకోవచ్చు ఒక మాటతో. దేవుడు అంత జ్ఞానాన్ని, అంత అద్భుతమైన ప్రేమ లేఖను మనకి, పరిశుద్ధమైన లేఖను దేవుడు అనుగ్రహించాడు.
వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారు కోపంతో ఊగిపోలేదు. అదే అగపే ప్రేమలో ఉన్న రహస్యం. అగపే అని అంటూ ఉంటాం కదా గ్రీకులో. ఆ ప్రేమలో ఉన్న రహస్యం ఏంటంటే ఊరికే కోప్పడేది కాదు ఆ కోపం, ఆ ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదో మనం చదువుకున్న లేఖన భాగాల్లో పిల్లరా 13వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. అమర్యాదగా నడువదని, పిల్లరా అది స్వప్రయోజనం విచారించుకోదని, త్వరగా కోపపడదని, అపకారమును మనస్సులో ఉంచుకున్నదని, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషించండి. పై వచనాలు అవన్నీ మనం చదివితే ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, అది ఏ రీతిగా ఉంటుందో అద్భుతంగా పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణ చేత తెలియజేస్తున్నాడు ఈ సంఘానికి. ప్రియ దైవజనమా, ఈ మాటలు వింటున్న మనము ఎలా ఉంటున్నాం? చాలా త్వరగా మనం ఏం చేస్తామంటే ప్రేమను చూపించకపోయి దానికి బదులు కోపాన్ని ప్రదర్శిస్తాం. నాకు చాలా నచ్చిన మాట ఏబి మాసిలమ్మని గారు చెప్పినటువంటి మాట ఇది. చాలా సంఘాలు ఈ మాట చెప్పాను, మన చర్చలో ఎక్కడో చెప్పాను, కాటేజ్ ప్రేయర్లో అనుకుంటున్నాను. ప్రేమ ఎలాంటిదంటే చాలా రోషపూరితమైన ప్రేమ. ప్రేమ ఎలాంటిది? రోషపూరితమైనది. ఎదుటివాడు బలాఢ్యుడైనా ఆ బలాఢ్యుడు నిన్ను తంతే, నిన్ను కొడితే, పిరికివాడు చేతకానివాడు కూడా ఏమంటాడు? తనలో ఉన్నటువంటి అతని జీవితంలో రోషము చూపించాలి, తిరిగి నేను ఎలా అయినా ఆ వ్యక్తిని కొట్టాలనుకుంటాను. ప్రేమ కూడా ఎలాంటిదంటే చాలా రోషపూరితమైనది. ఆయనే నిన్ను ప్రేమిస్తూ ఉంటే మరి నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు? ప్రేమ కూడా తిరిగి ప్రేమించబడాలి అనే వాంఛ కలిగి ఆయన ఎదురు చూస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాగా, తిరిగి ప్రేమించబడాలనే వాంఛ కోరిక నాలో ఉంది, అదే ఈ ప్రేమకు ఊపిరి అని అంటున్నాడు ఆయన. తిరిగి ప్రేమించబడాలనే వాంఛే ప్రేమకు ఊపిరి. ఆ ప్రేమకు ఊపిరి పిల్లరా ఒక ప్రక్క చూడండి, వన్ సైడ్లో అంటుంటాం మనం. ఒక వ్యక్తే ప్రేమిస్తే అది సంపూర్ణంగా ఉండదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీవు ప్రేమిస్తున్నావా అనేది ఒక సమస్యగా మారిపోతుందేమో నీవు ప్రేమించకపోతే. అందుకే ప్రేమలో కోపంలో ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఎదుటి వారి పట్ల లేదా వ్యక్తిగతంగా నీ జీవితంలో నా జీవితంలో మనము ఎలా ఉన్నామనేది పరిశీలన చేసుకోవాలి పిల్లరా. యేసుక్రీస్తు వారు ఊరికే ఊగిపోలేదు. ఎలా పడితే అలా ఆయన ఎన్నడూ కూడా ఆయన కోపాన్ని ప్రదర్శించారు. శిలువ మీద సహితము ఆయన మౌనంగానే ఉన్నాడు. బాధిస్తున్న వారి కొరకు, హింసిస్తున్న వారి కొరకు, ఆయనకి ఇబ్బంది పెడుతున్న వారి కొరకు, గేలి చేసి అపహాస్యం చేస్తున్న వారి కొరకు తిరిగి ఆయన ప్రార్థించడం మనకు కనిపిస్తుంది. హేరోదు చక్రవర్తి దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత హేరోదు రాజు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. బైబిల్లో రాయబడడం చాలా తక్కువ, సింపుల్ సెంటెన్స్లో రాసేస్తుంది అక్కడ. అతని ప్రశ్నలకు ఆయన మౌనంగానే ఉన్నాడు. విఫలుడైన మానవుడికి లోకంలో మిగిలేది ఏంటంటే ప్రశ్నలే. విఫలమైపోతారు కదా కొంతమంది మనుషులు, ఊరికే ప్రశ్నలు వేస్తారు, సాధించేదేమీ ఉండదు. మనం సఫలత అనేది చూడాలి, ఫలవంతమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన అద్భుతాలు కోరుతాడు, రకరకాల ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు హేరోదు. కానీ యేసు ప్రభువు ఒక్క మాట కూడా పలకడం, ఒక సమాధానం కూడా మనకి అతడు ఇవ్వనట్లు మనకు కనిపిస్తుంది పిల్లరా. ఒకసారి చదువుదాం, 4వ వచనం నుండి చదువుదాం పిల్లరా. ప్రేమ దీర్ఘకాలము సహించదు, దయ చూపించను, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. పిల్లరా ఇక్కడ గమనించిన ఎలా దీనిలో తెలియజేస్తున్నది, ప్రేమ దీర్ఘకాలము సహించను. ప్రేమలో కోపం ఎలాంటిదంటే దీర్ఘకాలము సహిస్తుంది. దీర్ఘకాలం ఎంతకాలమైనా సరే సహించే ఆ కోపము పిల్లరా, ప్రేమలో ఉన్నటువంటి కోపము. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా పాపాన్ని యేసుక్రీస్తు వాళ్ళ వలె,
ఆయన వల్లే మనం ఫేస్ చేయాలి, ఆయన వల్లే మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని మనం అనుసరిస్తున్నాం, యేసుక్రీస్తుని అంగీకరించున్నాము. ఆయనే మనకు మాదిరి, ఆయనే మన ప్రభువు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన యొక్క సైన్యాధిపతి అని మనము విశ్వసించినప్పుడు, ఆయన అనుసరిస్తున్నప్పుడు పిల్లరా, ఆయన వల్లే మనం ప్రతిదీ ఎదుర్కోవడానికి, ఫేస్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఇతరుల ద్రోహాన్ని చూసిన ఆయన తన వ్యక్తిగతంగా ఎన్నడూ కూడా వెంటనే శిక్షలు విధించేటట్లు, నోటి నుండి ఉచ్చరించకూడని పదాలు ఉచ్చరించినట్లయినా లేరు. అందుకే అలాంటి పవిత్రమైన కోపము నీ ప్రేమలో, నీ క్రైస్తవ్యంలో, లేదా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. పవిత్రమైన కోపము చాలా అవసరం. ప్రేమలో పవిత్రమైన కోపము చాలా ప్రత్యేకమైనటువంటిది. పిల్లరా, దాన్ని గమనించాలి. ప్రేమలో కోపం ఎలాంటిది? సహిస్తూ సహిస్తూ ఈ పవిత్రమైన కోపాన్ని మనం మన జీవితంలో ప్రభువులే మనం కొనసాగించాలి. ఇది మన బ్రతుకులో ఉండాలి. పిల్లరా, మూడవది గమనించిన ఎలా ప్రేమలో పవిత్రమైన కోపము ఎలాంటిది? మొదటిది అపవిత్రమైన కోపం గురించి విన్నా, రెండోది ప్రేమలో కోపం గురించి విన్నా, మూడవది చూస్తే ప్రేమలో పవిత్రమైనటువంటి కోపము. నేను ముందుగా చెప్పినవి రెండు లక్షణాలు. ఇది ప్రత్యేకమైనటువంటిది. ప్రేమలో పవిత్రమైనటువంటి కోపం ఎలాంటిదంటే, యేసులో ఉండినంత పవిత్రమైన కోపము మనలో చిన్న రవ్వంత ఉంటే చాలు. ఆ పరిశుద్ధమైన కోపం మనలో ఇంతపాటి ఉంటే చాలు, నీ బ్రతుకు అనేకులకు గొప్ప మాదిరిగా మారుతుంది. అది పాపాన్ని తట్టుకోలేనటువంటి కోపము పిల్లరా, పాపాన్ని ఓర్వలేనటువంటి కోపము. పాపాన్ని తట్టుకోలేదు, ఆయన నీతి కోసము పోరాడే కోపాన్ని కలిగి ఉన్నాడు. ఆయన యొక్క జీవితంలో మనం ఆలోచిస్తే చిరుప్రాయం నుండి మనకు గమనించిన ఎలా ఆయన గురించి లేఖనాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పట్ల ఎంతో మక్కువ గలవాడు ఆయన. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఆయన. అందుకే దుర్నీతిని చూచిన ప్రతి సందర్భంలో అంతరంగంలో ఆయనకున్న పవిత్రమైన కోపము చెలరేగేది. అంతరంగం లేదా ఆంతర్యములు ఉండే ఆ కోపము ఆ దుర్నీతి విషయంలో ఎక్కడైతే జరుగుతున్నాయో అవి చూసినప్పుడు ఆయన కోపము చెలరేగుతూ ఉండేది. దేవుని మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చారని మనకు లేఖనాలు కనిపిస్తాయి. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు మనకు చూడండి, ఆ సువార్తలు కనిపిస్తాయి. ఆయన సైలెంట్గా మౌనంగా వెళ్ళిపోలేదు. ఆయన కొరడా తీసుకొని కొట్టినట్లు కనిపిస్తుంది. బల్లలు, రూకళ్ళు అవన్నీ ఏం చేశారో లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని సంగమా, వారందరినీ స్వార్థపరులను, స్వార్థము కొరకు మందిరాన్ని నచ్చినట్లు మలిచేసిన వారిని తరిమైన కొట్టారు. శాస్త్రులు, పరిసయ్యులు స్వార్థాన్ని ఆయన నేరుగా ఖండించారు. బాప్తిస్మయుడైన యోహాను కూడా హేరోదు చేస్తున్న దుష్కార్యాన్ని ఖండించాడు. బాప్తిస్మయుడైన యోహాను లేదా అతని శిరచ్ఛేదనం, అతని యొక్క తలను తీసిన తర్వాత యేసుక్రీస్తు వారిని గురించి వినినప్పుడు ఇతడే బాప్తిస్మయుడైన యోహానుగా వచ్చాడేమని భయం పట్టుకునేవాడు. అందుకే అన్ని ప్రశ్నలన్నీ సంధించినట్లు కనిపిస్తుంది. పిల్లరా, హేరోదు కుయుక్తిని చూసి నక్కన్నాడైనా. ప్రియమైన దేవుని సంఘమా, సిలువ తప్పించుకోమని సలహా ఇచ్చిన పేతురును సాతానా అని అన్నారాయన. మనం అంటామా? ఆ సిలువ శిక్షను తప్పించుకోవడానికి ప్రోత్సహించే మాటలు పలుకుతున్నప్పుడు తన శిష్యుణ్ణి, తన వెంబడించిన వాడిని సాతానా అని అంటున్నారు. ఆయన ఒక చక్రవర్తిని నక్క అంటున్నాడు. ఆయన అలా గద్దించాడు. నీవు ఒక పవిత్రమైన పనికి పూనుకున్నప్పుడు, దేవుని కార్యానికి నీవు పూనుకుంటున్నప్పుడు, నీతో ఉన్నవారిని నేను ఇబ్బంది పెట్టడానికి సాతాను రూపంలో వస్తారు. అప్పుడు ఆ ఆలోచన, వివేచన మనకి అవసరం. మీకు చిన్న దృష్టాంతం చెప్తా. దావీదుకి అభిషేకం జరిగిపోయింది. సౌలుపై దురాత్మ ఆవరించింది. అభిషేకం పడిన దావీదు ఇంటిలో కూర్చున్నాడు. ఇంటిలో కూర్చున్నటువంటి దావీదుని దేవుడు ఎలా బయటికి రప్పించాలో ఒక పగడ్బందీ ప్లాన్ వేశాడు దేవుడు. ఆయన సంకల్పాలు, ఆయన యొక్క ప్రణాళికలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఏం జరిగిందంటే, యెషయా తన తండ్రిని ఏం చెప్పాడంటే ప్రిపేర్ చేశాడు దేవుడు, సిద్ధపరిచాడు. తన అన్నలు వెళ్ళారు,
వారు వెళ్ళి ఇన్ని దినములు అవుతుంది, వారికి జున్ను గడ్డలు ఈ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి వారు తిన్నారా లేదని పంపిస్తారు. అభిషేకింపబడిన వ్యక్తి లోపల ఊరికే ఉన్నాడు. చాలా రోజులుగా సవాలు చేస్తూ ముందుకు వస్తున్నారు. రోజు రోజుకి గాతువాడైన గొల్లియాతు, చక్రవర్తి అయిన సౌలు అలానే నిల్చొని చూస్తున్నాడు. సైన్యాధిపతి ఇప్పటిలారా సైనికులందరూ అలానే ఉన్నారు. దావీదు వెళ్ళేసరికి తన పెద్ద అన్న అంటాడు, అంటే తన అన్న అందరికంటే జ్యేష్ఠుడు పెద్దవాడు అంటాడు, నీ ఉద్దేశం నాకు తెలీదా, నీ అసూయ నాకు తెలీదా, నీలో హృదయంలో ఏమున్నావో ఏ భావన తేడుకొచ్చావో నాకు తెలియదని తిడుతూ పొమ్మంటాడు, మాట్లాడతాడు. కానీ దావీదు గ్రహించింది ఏంటంటే, నా శత్రువు వీడో కాదు, వీడిలో దుష్టుడు దూరి మాట్లాడుతాడని గ్రహించి నేరుగా ఆ దినమందు అతడు గొలియాతు చెంతకు యుద్ధానికి ఏ రీతిగా వెళ్ళాడో మనకి ఆ దృష్టాంతం మనకి పిల్లల ఆ లేఖనాల్లో చరిత్ర మనం గమనిస్తే అర్థమవుతుంది. జీవితంలో ఎలాంటివి ఎదురవుతూ ఉంటాయి. కొందరు నిన్ను నాశనం చేయడానికి రకరకాల మాటలో నీవు చేస్తున్న పనిని దగ్ధం చేయడానికి ఇదివరకు గద్దలు కలేబరాలు ప్రసంగం చేశాను, ఎంతమంది గుర్తుందో. అబ్రాము 15వ అధ్యాయంలో ఆదికాండములో ఒక బలి అర్పణను ఖండించి ఉంటున్నప్పుడు ఆ గద్దలు కలేబారాల మీద వాలినప్పుడు అబ్రాము ఆ గద్దలను తోలు వేసిన రాయబడతాయి. అవి సాతాను యొక్క దూతలకు ముంగుత్తు సాదృశ్యము. అలాగే నీ జీవితమును, నీ ఆధ్యాత్మికమైన బ్రతుకును, లేదా నీ బలిపీఠంపై ఉన్నటువంటి నీ బ్రతుకనే అర్పణను నాశనం చేయడానికి సాతానుడు ఏ రూపములేనైనా వస్తాడు. అప్పుడు నువ్వు ఇక్కడ యేసు ప్రభు వారి వలె గద్దించే స్వభావం మనలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతులను ఆశబోతుతనం పట్ల కఠినంగా మాట్లాడడము యేసుక్రీస్తు అని మనం చూడగలం. అందుకే ధనవంతులు పరలోకముకు చేరనేటట్లు ఆయన నేరుగా మాట్లాడడం కూడా మనకు కనిపిస్తుంది. ఒకటి మాత్రం నిజం పిల్లరా, ఆయన పవిత్రమైన కోపము పాపుల పట్ల గొప్ప సహనాన్ని చూపినటువంటి విధంగా ఎవరు కూడా ఈ భూమి మీద చూపలేదు. ఆ సహనము లేదా దీర్ఘశాంతము మనలో ఉండాలి. పవిత్రమైన కోపము చాలా ప్రాముఖ్యమైనది. వారి పట్ల ఆయన ఏ విధంగా దండించి ఉన్నాడు అనేది దేవుని సంఘములో, సమాజములో, నేటి కాలంలో, ఈ సొసైటీలో మనం గమనించిన ఇలా రకరకాల కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నీ కండ్ల ముందు అన్యాయం జరుగుతుంది, నీవు ఏమి పట్టనట్టు వెళ్ళిపోతావు. నీ కండ్ల ముందు ప్రమాదం జరిగితే నీకు సంబంధం లేదని వెళ్ళిపోతావు. నీ పక్కనున్నటువంటి ఫ్లాట్లో కానీ, నీ పక్కనున్నటువంటి ఇంటిలో కానీ ఏదైనా జరగకూడని దుష్కార్యం జరిగితే నీకు సంబంధం లేదనేటువంటి పరిస్థితులు నేను ఉండగలిగినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రియా దేవుని సంఘమా, ఎలా మన జీవితంలో ఉండగలుగుతున్నాం? పాపం పట్ల కోపం లేదంటే నీతి పట్ల శ్రద్ధ లేని వారిగా మనం ఉన్నట్లే. అంటే యేసుక్రీస్తు పట్ల ఆలోచన లేని వారిగా ఉన్నట్లు, నీతి పట్ల శ్రద్ధ లేని వారిలో అగాపే అనేటువంటిది, లేదా దేవుని యొక్క నిస్వార్థమైన ప్రేమ, అంతము లేనటువంటి ప్రేమ, పిల్లల అవధులు లేనటువంటి ప్రేమ నీలో నాలో లోపించినట్లే. ఈ శ్రద్ధ మనలో కావాలి. క్రైస్తవ సంఘాల్లో లోకంలో జరిగే అక్రమాలను చూసినప్పుడు ఊరికే మనం ఉండిపోయేవారుగా ఉండకూడదు. అందుకే కోపపరుడి కానీ పాపము చేయకూడని బైబిల్ హెచ్చరిస్తుంది. ప్రియా దేవుని సంగమా, నీతి కొరకు హింసించబడిన వారు ధన్యులని దేవుని యొక్క లేఖనాల్లో మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో కనిపిస్తుంది. నీతి కొరకు ఏం చేయాలంట? హింసించబడిన వారు, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తం అనే లేఖనాలు కనిపిస్తూ ఉంటాయి. ఆయన కొరకు నిందలు, అవమానాలు, శ్రమలు ఇలాంటివన్నీ ఎదుర్కొన్నటువంటి వారు ధన్యులని దేవుని వాక్యము తెలియజేస్తుంది. పరలోక రాజ్యం వారిది అని ఆయన మాట్లాడుతున్నారు. క్రైస్తవ నీతి కోసం నిలబడాలి. నిక్కచ్చైనటువంటి మనుష్యులు కావాలి. యథార్థత కలిగిన వారు, ఇంటిగ్రిటీ కలిగిన మనుష్యులు ఈ లోకములో నేటి కాలంలో కావాలి. ప్రారా దాని పక్షంగా పోరాడేవారు కావాలి. స్టెఫను తన బ్రతుకులో ఖండించి హతసాక్షిగా మారిపోయాడు. ప్రారా మనము హింసలను భరించాలనే ఉద్దేశంతోనే మనం రక్షణ సువార్తను లోకంలోనికి మనం ఏం చేయాలి? తీసుకొని వెళ్ళాలి. ఇదే చేశారు ప్రియ మిషనరీస్. మన పూర్వీకులు లేదా మన పితరులు, మన తాతలు, తండ్రులు, వారు కన్నీటి ద్వారా ప్రార్థన చేసి మన కొరకు ఎన్నో రాత్రింబ వాళ్ళు
వారి జీవితం అన్నపానములు వాడుకుని ఉపవాసము చేస్తూ ప్రార్థిస్తూ గొప్ప గొప్ప కార్యాలు వారు ప్రార్థన ఫలితంగా చూశారు. వారు నీతి కొరకు నిలబడ్డారు. ఎన్నో శ్రమలు వారు అనుభవించారు. అపవిత్రమైన కోపాన్ని వారు ప్రదర్శించలేదు. పవిత్రమైన కోపాన్ని ప్రదర్శించే మనుషులుగా జీవించారు. ఆనాటి దినముల్లో ప్రేమ పుష్కలంగా ఉండేది. ఆప్యాయంగా పలకరించేవారు, హక్కును చేర్చుకునేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు. వారు దీవింపబడ్డారు, వారి బిడలు దీవింపబడ్డారు. నేటి కాలంలో, నేటి తరములో ఈ 2025వ సంవత్సరం ఉంటున్న మనము ప్రేమలో కోపాన్ని మనం ప్రదర్శిద్దాం. అగాపే అయినటువంటి క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉందాం. త్వరగా కోప్పడేవారుగా కాకుండా నీతి కొరకు నిలబడేవారుగా, దేవుని కొరకు పోరాడే యోధులుగా, రానువారుగా లేదా సైనికులుగా మనమందరం ఉంటే తప్పకుండా మన సంఘములో, మన కుటుంబాలలో, మన ఆత్మ సంబంధమైన ప్రయాణములో దేవుడు మహత్కార్యాలు చేస్తాడు. నేను యోధునిగా నిలబెట్టి దైవ ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దీవెనలు ప్రసాదిస్తాడు. అలాంటి ఆశీర్వాద దీవెనలు మనందరికీ, మన సంఘానికి దేవుడు కలుగు చేసి నీతి కొరకు నిలబడుతూ ఆయన కొరకు జీవించే ధన్యతను ఆయన కలుగు చేయాలని రండి తలలు ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించింది గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. నిజమే దేవా, అపవిత్రమైన కోపాన్ని మేము ప్రదర్శిస్తున్నాము. మా కోపము ఎప్పుడు ఎలా ఉపయోగిస్తున్నామో అది నీకు తెలుసు. నీ సహోదరుని నీవు వ్యర్థుడా అనొద్దని అంటున్నావు. నీ సహోదరుని మీద కోపము నీవు చూపించొద్దని అంటున్నావు. అసలు ప్రేమలో నా కోపాన్ని ఎలా ఉపయోగించాలో నాకు తెలియట్లేదు. అగేపే ప్రేమలో ఎప్పుడు ఉపకరించే కోపమే ఉంటుంది, ఉపయోగపడే కోపం ఉంటుంది. అపవిత్రమైన కోపములో నీతిమంతులకు కీడు చేయాలని ఉంటుంది, దేవుని బిడ్డలను పాడు చేయాలని ఉంటుంది. కానీ పవిత్రమైన కోపం పాపులకు మేలు చేయాలి అని పాట పడుతుంది. దుర్నీతి పనులను సరిదిద్దుతూ ఉంది ఈ అగాపే ప్రేమ. ఈ ప్రేమను, ఆ కోపాన్ని నీవు ఉపయోగిస్తున్నావా? దుష్టులు బాగుపడాలి, అన్యాయస్తులు బాగుపడాలి, అక్రమకారులు బాగుపడాలి, అందరూ ప్రభు యేసు చెంతకు రావాలి. శాస్త్రులు పరిశీలన గద్దించిన ప్రభువు మన జీవితంలో కూడా తన కార్యాలు చేయగలడం. ప్రార్థిద్దాం. ఒక జక్కీని మార్చాడైనా ప్రార్థన చేద్దాం. ప్రేమ త్వరగా కోపపడదనంటున్నాడు. కోపపరుడు కానీ పాపము చేయకుండా నీవు కోపాన్ని ప్రదర్శించాలి, ఇతరుల దేవుని చెంతకి నడిపించాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. విత్తబడి నీ కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం ప్రభు. నిరికట్టి ఫలింపచేయాలి. వాక్యానుసారంగా ప్రవర్తించే ధన్యతను, వాక్యానుసారంగా మా బ్రతుకులను నీ నామములు కొనసాగించే జీవితాలను మా ఎల్లరికూ పరిశుద్ధాత్మ ద్వారా మీరు కలుగు చేయండి ప్రభు. ఎదుగో తండ్రి, ఒక కయ్యని వలె మా బ్రతుకులు ఉండక, హేరోదీయ వలె మా జీవితాలు ఉండక, హేరోదు వలె మా బ్రతుకులు ఉండక, ప్రభా శాస్త్రులు పరిసయ్యుల వలె మేము ఉండక, నీ కొరకు దేవా ఎదుగో తండ్రి సహనశీలుడిగా, దీర్ఘశాంతము కలిగిన వారుగా, డంబముగా ప్రవర్తించే వారుగా మేము ఉండక, అమర్యాదగా మేము నడువక, కోపాన్ని ప్రదర్శించే వారుగా మేము ఉండక, క్రీస్తువులు మేము నడవడానికి, నీ ప్రేమను చూపించడానికి, నీ ప్రేమలో ఉన్న కోపాన్ని నీతి విషయంలో, పాపం విషయంలో ఖండించడానికి, దండించడానికి, పోరాటానికి కావలసిన ధన్యతను మా బిడ్డలందరికీ మీరు కలుగు చేయమని, మీరు మహిమనందమని యేసు నామములో ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.